రాహుల్ గాంధీ ఆలోచన జనకుల గణన చేయాలన్న విధానాన్ని కేంద్రం అమలు చేస్తామని ప్రకటించడం పట్ల ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కుల గణన చేపడతామని మాట ఇచ్చారని, రాహుల్ ఆలోచనను కేంద్రం అమలు చేయడం అభినందనీయమన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా చరిత్రలో మిగిలిపోయారు. రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా సుమారు 4-5 సార్ల తెలంగాణనే ఉదాహరణ తీసుకొని తెలంగాణ మాత్రమే మొట్టమొదట ప్రారంభించిందని చెప్పి అది గర్వంగా చెప్పుకోవటం నిజంగా మనం అది గర్వంగా ఫీల్ కావాలి. మరి ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ, మోడీ కూడా మనని కాపీ కొట్టి మనం నడుస్తున్నటువంటి అడుగుజాడలో నడవాలనే ఆలోచనతోటి తీర్మానం చేయటం, ఏదేమైనా ఇప్పటికైనా మార్పు రావటం, నిర్ణయం తీసుకోవటం, తెలంగాణనే ఉదాహరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీని అనుసరించడం బీజేపీ నిజంగా కూడా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఖమ్మం ఆఫీస్లో అధ్యక్షుల వారు, మేము దుర్గాప్రసాద్ గారు మరియు నాయకులు, ముఖ్య నాయకులు అందరం కలిసి ఇలా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మన రాష్ట్ర నాయకత్వానికి పాలాభిషేకం చేయటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు పరుస్తామని దాన్ని రోల్ మోడల్గా తీసుకొని ఈరోజు తెలంగాణలో చేసి చూపించారు. దాన్నే దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు చేయటానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఈ దేశానికి ఏది ప్రజలకి ముందు అవసరమో, భవిష్యత్తు తరాలకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని కనుక్కొని ప్రజలకి అనుకూలంగా చేయటమే కాంగ్రెస్ ధ్యేయం. అది ఈ దేశానికి స్వాతంత్రాన్ని కానివ్వండి, లేకపోతే ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టించడంలో కానివ్వండి, భవిష్యత్తులో రైతులందరూ సస్యశ్యామలంగా పంటలు పండించాలంటే నదులు అవసరమని అవి కట్టించాం. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సపరేట్ తెలంగాణ కావాలంటే అది ఇచ్చాం. ఏది చేసినా ఈ దేశానికి ఆదర్శవంతంగా తయారు చేసి ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఈ యొక్క కార్యాచరణతో మీకు అందరికీ రుజువైంది. మేము రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళని కవర్ చేసుకోలేక ఇది మాదే, మేం చేసిందే, ఇది కాంగ్రెస్, ఇది కాదని చెప్పడానికి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి దీన్ని వాళ్ళేదో తొడవాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యపడదు. ఇది ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ.